నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు వెళ్తుంటే ట్రాఫిక్ మొత్తము జామ్ అయిపోయిందయ్యా. ట్రాఫిక్ అంటూ జామ్ అయిపోయి ప్రజలు అసలు రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన చూడాలి, ఆయన ఏమి వాగ్దానాలు చేస్తాడు, ఏం మాట్లాడతాడు, ఆయన మాటలు వినాలి. ఒక్కొక్కరైతే జగన్మోహన్ రెడ్డి గారిని తాకితే నాకు అదృష్టం, నాకు ఇంతకంటే అదృష్టం లేదు నాకు అని ఆయన చేయి తాకి ఆ అదృష్టాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పల్నాడే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్లో పొదిలిపోయినా పల్నాడు పోయినా ఎక్కడికి వెళ్ళినా జనసందోహాన్ని తట్టుకోలేకపోయారు. ఈ పోలీసు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం కాదు, ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రభుత్వము వాళ్ళను కూడా అనాల్సిన అవసరం లేదు. పోలీసు ఎంతమంది ప్రజలను కంట్రోల్ చేస్తుంది? కంట్రోల్ చేయలేకపోయారు. పల్నాడు వెళ్ళిన తర్వాత ఆయన ప్రజల యొక్క ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారు చూశాడు. ఏమిటంటే రేపు ఎలక్షన్లలో ఏకదాటిగా ఒకే వర్గమని ఒకే వైఎస్ఆర్సీపీకే పడతాయి అన్నట్లుగా జనసందోహాన్ని తట్టుకోలేనంత పరిస్థితి మన కళ్ళారా చూసాము. పోలీసులు వారు కూడా ఆంక్షలు పెట్టడం జరిగింది, 100 మంది వరకే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాంటిది వేల మంది రావడం జరిగింది. ఎలా చూస్తారు? పోలీసు వారు ప్రభుత్వము మమేకమయ్యి వాళ్ళు ఆంక్షలు పెట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవాలని చూశారు. ఈ అడ్డుకోవటము ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ప్రజా సందోహానికి ఎవరు ఆపగలరు? ఎవరు ఆపట్లేదు. రోడ్లు పట్టట్లేదు, కార్లు వెళ్ళట్లేదు. ఆయన 8 గంటల సేపు 8 గంటల వరకు ప్రయాణం సాగుతూనే ఉంది. ప్రజలు అడ్డుపడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మా జన్మ తరించింది అనేటువంటి నినాదంతో ప్రజలు ఆ రకంగా వచ్చేశారు. పల్నాడు మొత్తము కూడా ఈరోజైనా సరే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని పైకెత్తి ఆయనకు సలాములు చేయడానికి రెడీగా ఉన్నారని తెలియపరుచుకుంటున్నాను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈసారి వచ్చేది మా ప్రభుత్వం, ఏ అధికారులను కూడా వదిలిపెట్టినందుకు కూడా వ్యాఖ్యలు చేస్తారు. అది ఈసారి వచ్చేది మా ప్రభుత్వం ఒక్కరిని వదిలిపెట్టడం అనేది చాలా పొరపాటు. ఏ పార్టీ అని కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, ఈ జనసేన కానీ ఏదేమైనా ఆ ఓట్స్ రావడం అనేది చాలా పొరపాటు. అది ఆ మాట అనకూడదు. అయినా ప్రజల్ని హెచ్చరించడం అది అంతకు తప్పేం లేదు. అసలు వాస్తవంగా మనం పరిపాలన విధానం బాగుందనో ప్రజల్లో పోవాల్సిన అవసరం లేదు. మంచి అయితే మంచి ఓటు, చెడ్డ అయితే ఓటు వేయరు. పోయి ప్రజల్లో తిరిగినంత మాత్రాన చంద్రబాబు నాయుడు కానివ్వండి, మన జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అది ప్రజలు కొంచెం తెలుగు వాళ్ళు మంచి చెడు ఆలోచించేవాళ్ళే. కానీ మనం మంచి చేసినప్పుడు ఇంట్లో కూర్చునే గెలుస్తాం. దాని తప్ప ఇంకేది. ఈసారి మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే జగన్ 2.1 చూపిస్తానని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తారు. అది పొరపాటు అండి. అది ముందుగా ఒకవేళ మనసులో పెట్టుకోవాలి. కానీ ఉంటే ముందుగా హెచ్చరించడం అనేది సరే, హెచ్చరించినా తప్పులు ఉండాలి కదా. ఏది లేకుండా ఎక్కడన్నా పట్టుకొచ్చి వాపులేస్తాము. నేను పార్టీ ఫీలింగ్తో మాట్లాడుతున్నా, ఆ ఓట్స్ ఆడు వదలకూడదు, మాట్లాడదు. నిన్న జగన్మోహన్ రెడ్డికి 100 మంది వరకే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాంటిది వేల మంది రావడం జరిగింది. అలా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం ఒక ఆంక్షలు ఇచ్చిన పోలీస్ వ్యవస్థ అనేది లా అండ్ ఆర్డర్ వాళ్ళ మాట మనం ఖచ్చితంగా పాటించాలి. వాళ్ళు చెప్పిన మాటకి పరిధి దాటి ఎక్కువ జనాభా చేసుకోవడం అనేది పొరపాటు. దీని మీద కూడా పోలీసు వారు చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరుగుతుంది. ఎవరైనా తీసుకోవాలి, వాళ్ళ ఉండే ఆర్డర్స్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. నేను సరే వాళ్ళ ఇప్పుడు మీరు పోలీసు మాట చెప్పారు, నేను పాటించాలి. మీకు వ్యతిరేకంగా వేసేది ఖచ్చితంగా. తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సార్ మా ప్రభుత్వం వస్తుంది, కళ్ళ కనమను కళ్ళ మట్టికి పగటి కళ్ళు కూడా కనమను వస్తుంది కలమని నాన్న ఎట్ట వస్తుంది, ఏ రకంగా వస్తుంది? మరి నన్ను జనం అంతమంది వచ్చారు, అట్టాగా వస్తారు జనం వస్తారు. నిన్న ఆంక్షలు పెట్టినాను సార్, ఏంటంటారా జనం? ఏం లేదు, నువ్వు రేపు జనం అట్టాగా వస్తారు. పవన్ కళ్యాణ్కి చిరంజీవికి ఫస్ట్ ఇట్లా జనం ఊరికి రాలేదా, వాళ్ళు గెలిచారా? ఇదే అంతే. ఈసారి ఎవరిని వదిలిపెట్టమో, ఏ అధికారిని వదిలిపెట్టమో కూడా అంటున్నారు కదా. అయినా సరే నాన్న, నువ్వు మళ్ళీ వచ్చేది మట్టికి ముసలోడే. ఈసారి వాళ్ళకి డిపాజిట్లు కూడా రావంటున్నారు కదా. అదే చూడమను, పగటి కళ్ళకి అనమాను
ఎట్లా వస్తుందో చూద్దాం. ఈసారి 2.1 చూపిస్తానే ఏ పైన చూపిస్తాడో చూపిమను. అదేంటే తల్లిని కన్నా తల్లిని ఎక్కడ ఉందో అది వాళ్ళకి తెలవదు. కన్నా చెల్లెలు ఇంగిలి పాలు తాగి పెరిగిన చెల్లెల్ని ఎక్కడ ఉందో తెలియదు. వాళ్ళు ఏరు చేసారు, మమ్మల్ని చూస్తాడా? ఏమయ్యా నువ్వు చెబుతున్నావు నువ్వు? మా తల్లిదండ్రులు మాకు ఉందో 40 సెంటు 50 సెంటు ఎకరం ఉంటే మా తల్లిదండ్రులని కళ్ళల్లో పెట్టి చూసావు. 4 అన్నదమ్ములు నెలలు ఇడిచినాడు. అడుగు కనుక్కో, ఇంకోరికి నువ్వు వచ్చి కుట్టమాయని కొండ చూసావు. ఇప్పుడు తల్లి ఆడ ఉందో కూడా నువ్వు ఇది ఎలా కొండ చేస్తున్నావా? మమ్మల్ని చూస్తావు నువ్వు. ఏం చెప్తావా మాటలు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఈసారి మా ప్రభుత్వం వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? వదిలిపెట్టేది లేదు అంటే ఇప్పుడు ఆయన అన్నది తర్వాత మారుతుంది పరిణామాలు. తర్వాత 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నాయి. 4 ఏళ్ళ తర్వాత ఆ పరిణామాలు మారుతాయి. ఈ పరిపాలన ఇవన్నీ చేసుకునేసరికి ఎవరు ఆ టైంలో బాగుంటారు, ఎవరు ఆ టైంలో బాగోరు, అవకాశం ఎవరికి ఉంటుందో వాళ్ళు. అందుకని వదిలిపెట్టేది లేదు ఇయ్యేనంటే అది కరెక్ట్ విషయం కాదు. అధికారులు మొత్తం కూడా అధికార పక్షానికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటే ఎవరు ఇప్పుడు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు కొంచెం న్యాయం, అంతేగాని అధికార పక్షమే వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఈ అధికారులు ఉండటం జరగదు. ఎవరు మన న్యాయంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎవరు ఏ రకంగా వెళ్తారో వాళ్ళ వైపే మ్యాక్సిమం ట్రై చేస్తుంటారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. చూస్తూ సంవత్సరం గడిచిపోయింది, ఇంకా 4 ఏళ్ళే ఉంది. ఈసారి మేము అధికారంలోకి వస్తాం, జగన్ 2.1 చూపిస్తామని చెప్పేసి కూడా అంటే ఇంకా ఇప్పుడు అన్నారు. తర్వాత పరిణామాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. ఇప్పుడు ఆయన కూడా పబ్లిక్కి వచ్చి చక్కగా సర్వీస్ చేసుకోవాలి. ఎవరైనా పబ్లిక్ సర్వీస్ చేయడానికే కదా వచ్చేది. అందుకని ఈ కక్ష సాధింపులు ఇవి చేయడానికి కాదు, పబ్లిక్ సర్వీస్. ఇదేంటంటే ఒక పబ్లిక్కి ఒక అడ్రస్ అనమాట, అడ్రస్సింగ్కి ఉంటారు గవర్నమెంట్. అంతేగాని ఒకళ్ళకొకళ్ళు కాళ్ళు వీళ్ళు చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. నిన్న జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వనప్పుడు కూడా వెళ్ళటం జరిగింది, వేల మంది జనాలు రావడం జరిగింది. అది మామూలుగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆల్రెడీ మాజీ సీఎం గారు, మరి ఆయన వస్తుంటే పబ్లిక్ వస్తుంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇటువైపు 1 సంవత్సరం అయింది, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఉంటారు, ఇటు వీళ్ళ కార్యకర్తలు ఉంటారు. అది జనరల్గా ఎవరు వచ్చినా కూడా మ్యాక్సిమం ఆయన అందులో పాత మాజీ సీఎం కదండి, మాజీ సీఎంకి ఆయనకి ఫేస్ వాల్యూ అవన్నీ ఉన్నాయి, వస్తుంటారు, జరుగుతుంటుంది. ఎందుకని అంటారు? పార్టీ ఓడిపోయినా కానీ మంచి జనం రావడానికి జనం పార్టీ ఓడిపోయినా కూడా లోపల మనసులో కొన్ని ఇదివరకు పథకాలు తీసుకుని ఉంటాయి. తర్వాత ఇదివరకు చేసిన సంక్షేమ పథకాలు ఈ కొంత ప్రభుత్వానికి అందరూ నచ్చాలని లేదు, అలాగని అందరూ ఫిట్గా ఉండాలి. ఆయనకి కొంతమంది నచ్చిన వాళ్ళు ఇవన్నీ వస్తుంటారు. అవన్నీ జనరల్గా జరిగేది సహజమే పబ్లిక్లో. ఇలా ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు. మళ్ళీ 2020 నుంచి పాదయాత్ర అంటారు. ఏమన్నా పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారు? చేసుకున్న కష్టపడి చేసుకోవడం ఇది ఇప్పుడు ఆయన కష్టపడే వాళ్ళు ఎలా చేసుకున్నారు, ఈయన అలా చేసేసుకుంటారు. కష్టపడితే ఏదన్నా దొరుకుద్ది, జనాల్లోకి వెళ్ళి కష్టపడాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈసారి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా అనమాట వచ్చే అవకాశం ఉంటుంది అంటారు. అది ప్రజలది ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఎందుకంటే నాడు లాంటిది, ఈరోజు ఒక 3 ఉంటుంది, రేపు ఇంకో 3 ఉంటుంది, చెప్పలేము. ఎవరిదో సరే మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఏ అధికారిని వదిలిపెట్టనని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన వాళ్ళ నాన్న ఎంతో సేవ చేశాడు, వాళ్ళ నాన్న వల్ల ఈయన వచ్చాడు. ఈయన ప్రభుత్వం బాగానే ఉంది, కానీ ఏం చేస్తుంది, జనాలు అలా వేస్తారు. మీరే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి చాలా త్యాగం చేశాడని. మరి ఓడిపోవడానికి గల కారణాలు అంటే మీరేం చెప్తారు? కారణాలు కొన్ని ఉన్నాయి, కొన్ని తెలిసి తప్పులు చేస్తాడు. కుర్ర వయసు కదా, తెలిసి కొన్ని తప్పులు చేస్తాడు. కానీ పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అన్నీ తనకు నచ్చిందే చేశాడు. రాజశేఖర రెడ్డి గారికి అనుభవం ఉంది. దానివల్ల ఇప్పుడు రాజశేఖర రెడ్డి బుర్రను చంద్రబాబు నాయుడు బుర్ర ఒకటే. ఎందుకంటే వాళ్ళ అనుభవం కలవాళ్ళు, వాళ్ళు రాజకీయ శాస్త్రం చదివిన వాళ్ళు. ప్రజల నాడి తెలుసు, ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది అని వాళ్ళకి తెలుసు. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి కుర్ర వయసు కదా, తెలియదు. జనాలు డబ్బు ఇచ్చేస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారు కదా. కానీ
ఆ భారం మళ్ళీ ప్రజల మీద పడుతుంది. ఆలోచించండి మీరు కూడా. ఈ కరెంట్ బిల్లులని దానికని దీనికని పడతాయి. మరి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంతే కదా, మనం కూడా ఆలోచించాలి కదా. అసలు నిజంగా నా లెక్క ప్రకారం అయితే ఓటుకి డబ్బులు తీసుకోకూడదు. అప్పుడు మంచి ప్రభుత్వం వస్తుంది. ఓటుకి డబ్బులు తీసుకోకూడదు, అప్పుడు మంచి ప్రభుత్వం వస్తుంది. ఈ డబ్బులు తీసుకోవడం వల్ల ప్రజలకి మళ్ళీ పన్నుల భారం మీద వీళ్ళ మీద వేయాల్సి వస్తుంది. అంతేసాడు ఇంతేసాడు అంటున్నారు. అలా ఎప్పుడైతే ప్రజలు నోటికి అమ్ముడుపోకుండా ఓటేస్తే నిజాయితీగా, అప్పుడు రాజకీయ నాయకులు కూడా నిజాయితీగా ఉంటారు.